నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. కొంచెం టెన్షన్గా ఉంది, ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను. ఓవరాల్ మూవీ మొత్తం అయిపోయింది మాది. ఎలా టీజర్ ఎవరితో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. తర్వాత మాకు థాట్ వచ్చింది, ఎవరిదన్నా పెద్ద వాయిస్ ఉంటే బాగుంటుందేమో అనిపించి, అలా తనికెళ్ళభరణి గారి వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో తనికెళ్ళభరణి గారి దగ్గరికి రీచ్ కావడానికైతే మాకు ఖమ్మం నుండి మహేంద్ర సింగ్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మహేంద్ర సింగ్ మాస్టర్ సీను సార్ దగ్గరికి పంపిస్తే సీను సార్ తనికెళ్ళభరణి గారి దగ్గరికి తీసుకెళ్లారు. సార్ కూడా అసలు చాలా అంటే చాలా బాగా వాయిస్ ఇచ్చి మంచిగా బ్లెస్ చేశారు. అక్కడ నుండి మా కథ మొత్తం మారిపోయింది సార్ వాయిస్ ఇచ్చాక. ఆ తర్వాత వేణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మా సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే మెయిన్ రీజన్ మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత మేము ఈ తనికెళ్ళభరణి గారు వాయిస్ చెప్పకముందే మేము రామ్ తాలూరి గారిని కన్సల్ట్ అవ్వటం జరిగింది. రామ్ తాలూరి గారు సార్ దగ్గర తీసుకెళ్ళడానికి హరికృష్ణ అన్న బాగా సపోర్ట్ చేశారు. తర్వాత రమేష్ గారు చాలా సపోర్ట్ చేశారు. నందిని రెడ్డి గారితో, బీవీఎస్ రవి గారు, సత్యం రాజేష్ గారితో మాకు పోస్టర్ లాంచ్ చేపించడం జరిగింది. ప్లస్ ఈరోజు టీజర్ లాంచ్కి వచ్చిన రామ్ తాలూరి గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత జోయల్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుండో మీట్ అవ్వాలి అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఇలా మీట్ అవుతా ఈరోజు సడన్గా సోహెల్ గారు వస్తున్నారని చెప్పారు. ఈరోజు సడన్గా వచ్చారు. అన్న సోహెల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. రామ్ ప్రసాద్ అన్న ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తున్నారని. నాకు కూడా తెలియదు భయ్య, నేను షాక్లో ఉన్నాను. ఇంకా డైరెక్ట్ వచ్చేసారు మీరు. మిమ్మల్ని చూసాక షాక్ అయిపోయాం మేము. సో మూవీ గురించి చెప్పాలంటే షాక్ అయ్యారా? ఎందుకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు? అలాగే లేదు కదా, అంటే షాక్లో ఉండిపోయామన్నా మేము. అయితే ఓకే. సో మూవీ గురించి చెప్పాలంటే టోటల్ 1980s బ్యాక్డ్రాప్లో జరిగే మూవీ అండి ఇది. అందరూ ఈ మూవీతో నియర్లీ మేము ఒక 80 మెంబర్స్ కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళే అండి. ఈ సినిమాలో చాలా కసిగా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్క రూపాయి ఆశించకుండా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముందుగా మా మూవీ టీం అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నానండి నేను. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరు మన సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వచ్చేసి డాలీ శేఖర్ గారు చాలా బాగా డిఏ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ణు సార్ కూడా ఇక్కడికి రాలేదనుకుంటున్నా. విష్ణు సార్ బాగా మిక్స్ చేశారు. ఆ తర్వాత మెయిన్ నాకు ఈ ఫ్రేమ్ కావాలి అని నేను ప్రాపర్గా ఒక షార్ట్ డివిజన్ వేసుకుంటే ఆ కెమెరామెన్ ఎవరు సెట్ అవుతారు అనుకున్నాను. బట్ ఫ్రెష్ క్యాండిడేట్ పాషా వచ్చాడు. నాకు ఎలా చేస్తాడో తెలియదు కానీ, బట్ ఇద్దరం కలిసి ఇప్పుడు మీరు చూశారు కదా, దీనికంటే ఇంకా చాలా ఉన్నాయి మీరు చూసేవి. ప్లస్ ఫైట్ మాస్టర్ ఆర్కే ఒకసారి స్టేజ్ మీదకి రావా ఆర్కే. అందరం యంగ్ టీమ్ అండి. ఫైటర్స్ కూడా ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా మంది ఉంటారు. యంగ్ టీము. మేము వితౌట్ రోప్స్ ప్రతిదీ ప్రతిదీ వితౌట్ రోప్స్ ఏం యూజ్ చేయలేదు, డైరెక్ట్ రియల్ స్టంట్ చేసేసాము. చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే. స్టోరీ రాజేష్ ఈ కథను తీసుకొని వచ్చిందేవాడు. మేము ఇక్కడ దాకా వచ్చామంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మా తమ్ముడు రాజేష్ గారు. అరే థ్యాంక్ యూ సో మచ్ రా. నీ వల్లే ఇక్కడ దాకా వచ్చాము అనుకుంటున్నాం మేమైతే, నీ స్టోరీ వల్లే. అండ్ మెయిన్ మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ లేకపోయి ఉంటే నేనైతే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. మా అమ్మ నాన్న కూడా ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొని వచ్చానంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మీడియా మిత్రులకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ గారికి, రామ్ తాలూరు గారికి, ఆటో రాంప్రసాద్ గారికి, సోహెల్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎందుకంటే కొత్త వాళ్ళు సినిమాల్లోకి వచ్చినప్పుడు ఫ్యామిలీస్ కానీ మిగతా వాళ్ళందరికీ చాలా భయం అవుతుంది. ఎందుకంటే ఏం చేస్తుర్రా మీరు, ఎందుకు సినిమాలని. కానీ మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఒక పుష్ ఇస్తే మా కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది అన్న, ఒక బూస్ట్ లాగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరందరూ మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈ టీంని, రాధాకృష్ణ అంటే ఒక ఈ నిలబడ్డ టీం కాదు, చాలామంది బిహైండ్ ది కెమెరా చాలామంది ఉన్నారు. ఆర్టిస్టులు కానీ, డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు కష్టపడి సినిమా చేశారు. సో ఇది ఈ మీడియా మిత్రుల ద్వారా రేపు వచ్చిన జనాల్లోకి వెళ్ళబోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరూ హత్తుకొని సినిమాకి వచ్చి, ఆ రోజు స్టోరీ రాసిన రోజు నేను ఒక్కడిని రాసిన, ఈ రోజు ఇంతమంది వచ్చారు. రేపు థియేటర్కి ఇంకా ఎక్కువ మంది వచ్చి మా ప్రొడ్యూసర్ గారికి ఇంకొక సినిమా చేద్దాం అని, సార్ యొక్క లైఫ్ లాంగ్ స్టోరీ పీరియల్ కాన్సెప్ట్ ఉంది, అదొకటి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే తనికెళ్ళభరణి గారికి, గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా కథ మారిపోయింది. అండ్
థ్యాంక్ యూ సో మచ్.